అధ్యక్ష గారి దగ్గర వెళ్ళిన అన్న ఆ ప్రాంతానికి సంబంధించిన మంత్రిగా ఉన్నాడు, నేను ఎస్సీ మాదిగా వరకు వెళ్ళి ఉన్నా, నేను ఆయనతో కొట్లాడడం అన్ని విధాలు ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది అంటే ఒకటే మాట అంటు, లక్ష్మణ్ కుమార్ నీకు నేనున్నా ప్రజలలో నీకు మంచి పేరుంటే తప్పకుండా నువ్వు గెలిచి తీరుతావు అని చెప్పి నాకు అండగా ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి అధ్యక్ష. ఈరోజు ఒక మంత్రిపై నేను గెలిచి ఈ శాసనసభలో వచ్చి ఇంత గొప్ప అంశాన్ని నేను ఈ సభ ద్వారా మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు నిజంగా అధ్యక్ష జీవితకాలం ఈ యావత్తు రాష్ట్రంలో ఉన్న మా మాదిగ జాతి మాదిగ ఉపకుల కులాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి మల్లికార్జున ఖార్గే గారికి మంత్రివర్గానికి కూడా రుణపడి ఉంటాయనే విషయాన్ని కూడా సవినయంగా మనవి చేసుకుంటూ అధ్యక్ష ఏదైతే ఈ యొక్క వర్గీకరణ విషయం లోపల అమరవీరులు మాదిగ అమరవీరులు చనిపోయిన కుటుంబాలకు కూడా మనం అండగా ఉండే విధంగా మన దామోదర రాజ నరసింహ గారు అదే శాసనసభ్యులందరం కూడా ప్రత్యేకంగా వారికి మేము వారి కుటుంబాలను కలవడం జరిగింది అధ్యక్ష. ఈ ద్వారా మా ముఖ్యమంత్రి వర్యులకు సవినయంగా మనవి చేస్తున్నాం అధ్యక్ష. ఆ కుటుంబాలకు కూడా మనం అండగా ఉండాలని చెప్పి ప్రభుత్వం అన్ని విధాలా కూడా మనస్ఫూర్తిగా నేను వారు రిక్వెస్ట్ చేసుకుంటూ అధ్యక్ష ఆ వర్గానికి చెందిన విషయం లోపల మరి ఇంత పెద్ద విషయం ఈరోజు చర్చ జరుగుతుంది అధ్యక్ష. మేము కూడా అనుకున్నాం ఆ రోజు తెలంగాణ రాకముందు డప్పు కొట్టేది మేము, ధర్నా చేసేది మేము, అది ఏదైతే ఏ రాజకీయ పార్టీ పిలిపించిన మాదిగా దళిత వర్గాల ముందుంటాం అధ్యక్ష. మా దళితులను ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఆపోజిషన్ నాయకుడు వచ్చాడు కూర్చుంటాడు అనుకున్నాం అధ్యక్ష. మేము ఇంత పెద్ద నిర్ణయం జరుగుతున్నప్పుడు వారి శాసనసభ్యులన్నా కూర్చుంటారు, మెజార్టీ శాసనసభ్యులను కూర్చుంటారు అనుకున్నాం అధ్యక్ష. హరీష్ రావు, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, పల్లె రాజేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి ఉన్నావా? సంతోషం, నువ్వు ఒక్కరిని ఉన్నావు కదా. మేము అనుకున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మేము అనుకున్నామంటే అధ్యక్ష మేము అనుకున్నాం అధ్యక్ష ఒక్క నిమిషం కౌశిక్ రెడ్డి అధ్యక్ష. మేము అనుకున్నామంటే దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదో రాజ్యాంగ నిర్మాత ఏదైతే వారు గొప్ప మనసుతో ఉన్నటువంటి వారు మాకందరికి దేవుడు లాంటి అధ్యక్ష. ఆ గొప్ప దేవుని యొక్క నిర్ణయం ప్రకారం సమానంగా జనాభా ప్రాతిపదిక ప్రకారం హక్కు రావాలని మాట్లాడుతున్నాం. జనాభా లెక్క ప్రకారం ఏదైతే మేలు జరగాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్న శరీరం లోపల మరి ఆ రోజు ఏ మీటింగ్లో అయినా కూడా ఒకటే మాట మాట్లాడేవాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఏమనంటే మీ దళితులకు రాబోయే మొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి దళితుడే అన్నట్టు అధ్యక్ష. మేము చాలా సంతోషపడ్డాం అధ్యక్ష. ఎంత సంతోషపడ్డాం అంటే మీ జీవితంలో ఊహించలే. ఎందుకంటే శభాష్ అంటే గొప్పగా మాకు మేము అనుకునే మా వర్గం అధ్యక్ష. అలాంటిది మొదటి ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి సందర్భంలో బట్ట ఇంత పెద్ద చర్చ జరుగుతున్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు వారికి సంబంధించిన మాజీ మంత్రులు వచ్చి కూడా కూర్చుంటారు అనుకున్నాం అధ్యక్ష. కానీ ఎవ్వరు కూర్చున్న టైం లేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష వాళ్ళు కర్యాపాకను ఏ విధంగా అయితే ఉపయోగించుకుంటారో ఆ విధంగా ఉపయోగించుకుంటానికే మేము పనిచేస్తాం కానీ అధ్యక్ష. అందుకే ఈరోజు యావత్ రాష్ట్రంలో ఉన్న యావత్ దళిత వర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, అదే మన నాయకుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నది కాబట్టి ప్రజలు మన పక్షాన ఉన్నారని